ఆల్జీబ్రాలో మీరు 4 రకాలైన క్వశ్చన్లను చూస్తారు సార్. 4 రకాలైన క్వశ్చన్లను చూస్తారు. 4 రకాలైన క్వశ్చన్లను చూస్తారు. ఆల్జీబ్రాలో మీరు 4 రకాలైన క్వశ్చన్స్ చూస్తారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, క్వశ్చన్లో వేరియబుల్ ఉంటుంది. ఇది నేను కుదిరితే ఈ నెక్స్ట్ 2 డేస్లో మనకు టైం ఉంటే డిస్కస్ చేస్తాను సార్. క్వశ్చన్లో వేరియబుల్ ఉంటుంది, ఆన్సర్లో కూడా వేరియబుల్స్ ఉంటాయి. క్వశ్చన్లో వేరియబుల్ ఉంటుంది, ఆన్సర్లో కూడా వేరియబుల్స్ ఉంటాయి. క్వశ్చన్లో వేరియబుల్స్ ఉంటాయి, ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి, క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. ఆన్సర్లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి, ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటాయి. 90% ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు ఆల్జీబ్రాలో కనుక చూస్తే 80 నుంచి 90% క్వశ్చన్లు ఈ కేటగిరీ మీద ఆధారపడి ఉంటాయి. 80 to 90% క్వశ్చన్స్ క్వశ్చన్లో వేరియబుల్ ఉంటుంది, ఆన్సర్లో వేరియబుల్ ఉంటుంది. క్వశ్చన్లో వేరియబుల్ ఉంటుంది, ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటాయి. ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటాయి. ఈ 4టికి ఏం మెథడ్స్ అంటే, నేను టైం వచ్చినప్పుడు నేను ఈ మెథడ్స్ అన్నిటికీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను సార్. ఆల్జీబ్రాలో 80 నుంచి 90% క్వశ్చన్స్ చూడంగానే మనం సాల్వ్ చేయొచ్చు. దానికి ఉన్న మెథడ్స్ ఏంటంటే, ఒకటేమో డిగ్రీ కాన్సెప్ట్, కుదిరితే ఒక ఎక్స్ట్రా సెషన్లో ఇది ఒక 2.5 గంటల సెషన్ కుదిరితే కంప్లీట్ చేస్తాను. ఒకటి డిగ్రీ కాన్సెప్ట్, ఇంకోటి సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్. ఒకటి డిగ్రీ కాన్సెప్ట్, ఇంకోటి సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్, ఇంకోటి సిమెట్రీ కాన్సెప్ట్, ఇంకొకటి డిపెండెంట్ వేరియబుల్ జీరో కాన్సెప్ట్. ఈ 4 మీకు తెలుసుంటే డిపెండెంట్ వేరియబుల్ జీరో కాన్సెప్ట్, డిగ్రీ కాన్సెప్ట్, సబ్స్టిట్యూషన్ కాన్సెప్ట్, సిమెట్రీ కాన్సెప్ట్, డిపెండెంట్ వేరియబుల్ జీరో కాన్సెప్ట్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఈ 5కు మించి మీకు ఏ ప్రాబ్లమ్స్ నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి క్యాట్ కోచింగ్ చెప్తున్నాను, ఇప్పటి వరకు ఈ 5 తప్పించి నేను ఇంకో ఫార్మాటే చూడలేదు. ఈ ఫార్మాటే చూడలేదు. ఫార్మాట్ రాసుకోండి సార్. ఆల్జీబ్రాలో క్వశ్చన్ వేరియబుల్, ఆన్సర్ వేరియబుల్, క్వశ్చన్ వేరియబుల్, ఆన్సర్ న్యూమరికల్ వాల్యూస్, క్వశ్చన్ న్యూమరికల్ వాల్యూస్, ఆన్సర్ న్యూమరికల్ వాల్యూస్, క్వశ్చన్ న్యూమరికల్ వాల్యూస్, ఆన్సర్ వేరియబుల్స్, ఆన్సర్ వేరియబుల్స్. ఈ 4టిలో రైట్ ఈ మెథడ్స్ తోటి మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈ మెథడ్స్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఏంటా మెథడ్స్? డిగ్రీ కాన్సెప్ట్, సబ్స్టిట్యూషన్ మెథడ్, సిమెట్రీ మెథడ్, డిపెండెంట్ వేరియబుల్ జీరో మెథడ్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నౌ ఇక్కడ చూడండి సార్, ఈ ప్రాబ్లం ఏ మోడల్లో ఉంది? ఇది క్వశ్చన్లో ఏముంది? న్యూమరికల్ వాల్యూస్. ఆన్సర్లో ఏముంది? వేరియబుల్స్. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్, ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటే ఆ మెథడ్ ఏమన్నాం? సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అన్నాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అన్నాం. ఈ 4 మెథడ్